నిన్న వందిస్తానంటే నిన్న వాళ్ళు ఒక్క డ్రాంపు పట్టుకపోయినందుకు నువ్వు వాళ్ళతో మొత్తం బిల్లు కట్టించినావు. వందిస్తా అని చెప్పాను నేను. నువ్వు వందిస్తావు అన్న. ఇప్పుడు దీంట్లో నిన్నటికి వందిస్తా అంటుంది, ఇప్పుడు లోడ్ పోతుందని చెప్పేసి మొచ్చుడు. నువ్వు నా ఆటోలో 50 రూపాయలు ఎక్స్ట్రా కాదు, ఎందుకంటే ఖరీదు 100 రూపాయలు. నా ఆటోకి రావాలంటే డబల్ చార్జ్. డబల్ చార్జ్. నీ తోడొక్కటి ఉన్నది, మేము తోడలు చూడు ఎట్లున్నాయి డబల్ చార్జ్. నువ్వు ఇద్దరికి ఎవరికి ఫోటో కొట్టాను పెడతా. ఈ నాకు డబల్ చార్జ్ తీసుకోడు. ఎందుకంటే ఒక్కసారి ఎక్కినావు అంటే ఇద్దరు మనుషులు ఎక్కినట్టు. నిన్న పుణ్యాలు పిన్నెలుగా తీసుకుంటాను. కలర్ సెలెక్షన్ కోసము మా షాప్ వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు పెట్టే ఇబ్బంది అంతో ఇంతో ఉండదు. నేను చూపిస్తారండి ఒకసారి. ఇది ఆయిల్ పెయింట్. ఇది తలుపులకు వేయడానికి యూజ్ చేసే ఆయిల్ పెయింట్ క్యాట్లాగు. ఇది లోపల యూజ్ చేయడానికి కలర్స్. అంటే కస్టమర్స్ అందరూ ఇందులోనే సెలెక్షన్ చేసుకుంటారు. ఇది బయటికి వేసుకోవడానికి కస్టమర్లు ఇందులోనే సెలెక్షన్ చేసుకుంటారు. ఈ 3 మేము కస్టమర్లకు ఆల్రెడీ ఇస్తాం, కలర్లు సెలెక్షన్ చేసుకొని రమ్మని. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇంటికి వెళ్తారు, సెలెక్షన్ చేసుకుంటా అంటారు. వాళ్ళు సెలెక్షన్ చేసుకోరు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ మమ్మల్ని చూపించమని అంటారు. మా దగ్గర ఇన్ని కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్నిట్లకి వెళ్ళి మేము ఆ కస్టమర్ కి ఎట్లా ఫైనల్ చేస్తాం? అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు అర్థం చేసుకోరు. ఎందుకంటే మినిమం కలర్స్ అనేది మీరు సెలెక్షన్. అందుకే మేము ఏం చెప్తున్నామంటే, మీరు కలర్ సెలెక్షన్ కోసము ముందు డిసైడ్ అయినప్పుడు బెస్ట్ ఆఫ్ 5 అట్లీస్ట్ ఒక 5 అయినా మీరు సెలెక్షన్ చేసుకుంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 5లో ఎన్ని మంచిగా ఉంటాయి, ఏ కలర్ మంచిగా ఉంటుంది అన్నది మేము తీసి మేము అందులోకి వెళ్ళి మేము ఫైనల్ చేసి మీకు ఇవ్వగలుగుతాం. మంది కస్టమర్లు వస్తారు. వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఏం క్వశ్చన్ అడుగుతారంటే, నాకు ఈ కలర్ కావాలంటారు. ఏ కలర్ అంటే నాకు గ్రీన్ కలర్ కావాలంటారు. గ్రీన్ కలర్ కావాలి అంటే నేను ఎన్ని గ్రీన్ కలర్లు వేయాలండి? నేను చూపిస్తాను చూడండి. ఇవన్నీ గ్రీన్ కలర్లు. ఒకరు రెడ్ కలర్ అడుగుతారు, ఒకరు ఫోటోలు తీసుకొస్తారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫొటోస్లలో, ఇప్పుడు ఫోన్లో ఒక ఫోటో క్యాప్చర్ చేసుకుని షాపులకు వచ్చేసి నాకు ఇలాంటి కలర్ కావాలి అని అంటారు. ఇప్పుడు ఫోటోకి మనం చూపించే కలర్కి అసలు 100% మ్యాచ్ అవ్వదు. వాళ్ళు చెప్తే అర్థం చేసుకోరు. సో మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ వేసిన గోడలకు కలర్ కావాలనుకుంటే, మీరు అది కొంచెం పీల్ అవుట్ తీసుకుంటండి. పీల్ అవుట్ తీసుకొని వస్తే ఇక్కడ ఈ బంచ్ ఉంది కదా, దీంట్లో ఏమేం కలర్ ఉంటుందో దానికి సరిపడే మ్యాచ్ చేసుకొని దాంట్లో మనము చూసేసి కలర్ సెలెక్షన్ చేసేవచ్చు. అది కొంచెం ఈజీగా ఉంటుందండి. ఆ కష్టము మీకు తెలియదు, కానీ కలర్ సెలెక్షన్ చేయడం అనేది ఎంత కష్టం అంటే అది మాకే తెలుసు అని అడిగితే. అది చాలా దారుణమైన పని అండి. మీరు ఎలా కలర్ సెలెక్షన్ లేకుండా మీరు డైరెక్ట్ వస్తే మీరు 100% కన్ఫ్యూజ్ అవుతారు. లాస్ట్ కు మేము చెప్పిన కలర్స్ మీరు ఫైనల్ చేసుకోవాల్సి వస్తుంది. సో కంపల్సరిగా ఇంట్లో ఉన్నప్పుడు మినిమం కొన్ని కలర్స్ అనేది చూడండి, సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు బెడ్రూమ్ కి ఏ కలరు, హాల్ కి ఏ కలరు అన్నది మీ పిల్లల్ని మీరు డిసైడ్ చేసుకుంటే మాకు ఈజీగా ఉంటుంది. ఇంకా అసలు ఈ రూమ్ కి ఏ కలర్ మంచిగా ఉంటుంది, అసలు కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ కలుస్తాను.